టాప్ 3 న్యూస్ చూస్తున్నాము. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతుంది. భారీ వర్షాలు వరదలతో కృష్ణానదిపై గల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతుంది. మహబూబ్ నగర్లో ఉన్న జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో నిన్న సాయంత్రం ప్రాజెక్టు 10 గేట్లెత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 74,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా దిగువన గల శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరనుంది. కాగా మే నెలలో జూరాల గేట్లు ఎత్తడం ప్రాజెక్టు చరిత్రలోనే ఇది మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతుంది. భారీ వర్షాలు వరదలతో కృష్ణానదిపై గల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతుంది. ఇదాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం ఎక్కువగా వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తినట్టుగా తెలుస్తుంది. జూరాల గేట్లు ఎత్తడం ప్రాజెక్టు చరిత్రలోనే ఇది మొదటిసారిగా అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, జూరాల ప్రాజెక్టు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నిన్న 40,000 క్యూసెక్కులు ఉన్నటువంటి ఇన్ఫ్లో ఇవాళకి 74,000 క్యూసెక్కులుగా ఉంది. అయితే గత 10 రోజుల నుంచి కూడా ప్రాజెక్టులోకి 8,000, 11,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. నిన్న సడన్ గా ఇన్ఫ్లోలు పెరిగాయి. 40,000 క్యూసెక్లు ఇన్ఫ్లో నమోదయ్యింది. దీంతో దిగువకు నీటిని వదిలారు. నిన్న సాయంత్రం నుంచి కూడా తొలిసారి ఈ సీజన్ లో తొలిసారి ప్రాజెక్టులు గేట్లెత్తారు. ఎప్పుడైనా మే నెలలో ఆ ప్రాజెక్ట్ అంతా కూడా డెడ్ స్టోరేజ్ కు చేరుకుంటుంది. తాగునీటికి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కానీ ఈసారి మే నెల చివరి వారంలోనే మే నెల 29వ తేదీలోనే ప్రాజెక్టు కట్టి దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా అవుతుంది. అయినప్పటికీ ఎప్పుడు కూడా మే నెలలో గేట్లు ఎత్తినటువంటి దాఖలాలు లేవు. తొలిసారిగా మే 29వ తేదీ నిన్న ప్రాజెక్టులు గేట్లు ఎత్తారు. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. వరద క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇవాళ 74,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతం కొనసాగుతుంది. దీంతో 10 గేట్లు ఎత్తి దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని వదులుతూ ఉన్నారు. ప్రతిసారి కూడా వేసవి కాలంలో ఎగువన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపుర ప్రాజెక్టు, ఆల్మట్టి ప్రాజెక్టుల మీద ఆధారపడి తాగునీటి అవసరాల కోసం ప్రతిసారి కర్ణాటకను అడుక్కునేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈసారి మాన్సూన్ 15 రోజుల ముందుగానే తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం అంతా కూడా వ్యాపించడంతో ఈసారి వర్షాలు తొందరగా కురవడంతో ప్రాజెక్టు వద్ద కృష్ణానదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే కృష్ణానది మీద ఎగువన ఉన్నటువంటి నారాయణపుర, ఆల్మట్టి ప్రాజెక్టులకు ప్రస్తుతానికి ఇన్ఫ్లోలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఆ ప్రాజెక్టులు గేట్లు ఎత్తలేదు. కానీ నారాయణపుర ప్రాజెక్టు దిగువన జూరాల ప్రాజెక్టు వరకు 250 కిలోమీటర్ల మేర నదీ ప్రవాహం ఉంటుంది. ఈ మధ్యలో కురిసినటువంటి వర్షానికి జూరాల ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో దిగువకు నీటిని వదులుతున్నారు. మరోవైపు 4 పవర్ హౌస్ యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు అవుట్ఫ్లో 72,000 క్యూసెక్కులుగా ఉంది. దిగువకు ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టులోకి ఈ నీరంతా వెళ్తూ ఉంది. మరోవైపు జిల్లాలో అనేక ఎత్తిపోతల పథకాలు కూడా జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే నెట్టెంపాడు ప్రాజెక్టుకు సంబంధించి ఎత్తిపోతలను ప్రారంభించారు అధికారులు. ఈసారి సీజన్ త్వరగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతులంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎత్తిపోతల పథకాలన్నింటినీ ప్రారంభించాలని చెప్పి కూడా రైతులను అధికారులు కోరుతున్నారు. కృష్ణానదిలో భారీగా ఇన్ఫ్లోలు నమోదవుతుండటంతో ప్రాజెక్టు నదీ పరివాహక ప్రాంత ప్రజల వరకు కూడా నదిలోకి వెళ్ళొద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల పరిధిలో కృష్ణానది ఉంటుంది. ఈ నది పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కుమార్, రైట్, మొత్తంగా థ్యాంక్ యూ నరేష్. ఎగువన ఉన్న కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతుంది. భారీ వర్షాలు వరదలతో కృష్ణానదిపై గల ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం భారీగా వచ్చి చేరుతుంది.